ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. యెషయా గ్రంథం 12:3. ఎక్కడ చుక్క నీళ్లు లేవు, దాహంతో గొంతెండుకుపోతుంది, నడిచే శక్తి లేక సోలిపోతున్నా, అయినా తడబడుతూనే నడుస్తున్నా. కనిపించింది ఒక్క సెలయేటి ఊట. ప్రాణం లేచి వచ్చింది ఒక్కసారిగా. పడుతూ లేస్తూ ఊట వద్దకు పరిగెత్తా. తృప్తిగా నీళ్లు త్రాగి దాహం తీర్చుకున్నా. ఆశీర్వాదకరమైన దినం, నిన్ను నేను కనుగొన్న దినం, స్వస్థత సెలయేలు ప్రవహించిన దినం, సంఖ్యలు తెంచివేయబడిన దినం. నా విశ్వాసయాత్రలో నాకు అవసరమైన ప్రతి చోట దేవుడు నా కోసం సెలయేటి ఊటల్ని ఏర్పాటు చేసి ఉంచాడు. యాత్రా జీవితం గురించి దేవునికి బాగా తెలుసు. అందుకే నేను సోలిపోకుండా ఆయన నా మార్గంలో సెలయేటి ఊటలు ఏర్పాటు చేసి ఉంచాడు. నా ప్రయాణంలో నాకు దాహమైనప్పుడు, నా గొంతుకు ఎండుకుపోతున్నప్పుడు, నేను సోలిపోతున్నప్పుడు నా ఆత్మ సెలయేటి ఊటల కోసం తృష్ణగొంటుంది. మన ఆత్మల దాహం తీర్చుకునేందుకు మన దేవుడు ఏర్పాటు చేసిన సెలయేటి ఊటల కోసం అన్వేషించాలి. ఆ సెలయేటి ఊటలు ఎక్కడుంటాయో తెలుసా? కష్టము అనే కొండ క్రింద, శ్రమ అనే బండ క్రింద. అవును, మన ఆత్మలకి శక్తిని, మనం మనసులకు ఆదరణిచ్చే సెలయేటి ఊటలు దుఃఖపు లోయల్లోనూ, కన్నీటి కారడవుల్లోనూ ఉంటాయి. కొన్నిసార్లు మనం చాలా బుద్ధిహీనంగా ఆలోచిస్తాం. మనకు బాగా దాహమవుతున్నప్పుడు, మన గొంతుక ఎండుకుపోతున్నప్పుడు, బావి మనకి చాలా దూరంలో ఉందనుకుంటాం. నీటి ఊటల కోసం అన్వేషించకుండా ఉన్న చోటనే నిస్తేజంగా కూర్చుంటాం. మరికొన్నిసార్లు మన ప్రక్కనే ఉన్న జీవజలపు ఊటలు గుర్తించలేక సోలిపోతుంటాం. ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న ఒక రైతు నాకు తెలుసు. అతడు తన ఇంటి అవసరతల కోసం కావడి కట్టుకుని చాలా దూరం వెళ్ళి బిందెలతో నీళ్లు మోసుకొని వస్తుండడం నేను అనేకసార్లు చూశాను. అయితే ఒకసారి భూగర్భ శాస్త్రజ్ఞులు ఆ గ్రామానికి వచ్చి భూగర్భ జలాల కోసం అన్వేషించినప్పుడు అతని ఇంటి ముందే ఒక పెద్ద నీటి ఊట ఉండడాన్ని వాళ్ళు కనుగొన్నారు. అక్కడ ఒక బావి తవ్వినప్పుడు భూమిలోని నీళ్లు ఒక్కసారిగా పెళ్ళుబికి వచ్చాయి. నేస్తమా, బావి నీ దగ్గరలోనే ఉంది. జీవజలపు ఊట కొరకు ఎక్కడెక్కడో అన్వేషించకు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. నీటి కోసం నువ్వు చేసిన అన్వేషణ యాత్ర పూర్తయింది. బావి నీ ప్రక్కనే ఉంది చూడు. అందులోని నీళ్లతో నీ దాహం తీర్చుకో. అయితే ఆ నీళ్లను నువ్వు చేదుకోవాలి. రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు పైకి చేదుకోవాలి. విశ్వాసమనే త్రాడుతో వాటిని పైకి చేదుకొని నీ పెదవులకు అందించాలి. అప్పుడే సొమ్మసిల్లిపోయేందుకు సిద్ధంగా ఉన్న నీ ఆత్మ దాహం తీరుతుంది. నేస్తమా, సోలిపోతావెందుకు? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని విశ్వాసమని త్రాడు తీసుకొని రక్షణాధారములైన బావుల వద్దకు పరిగెత్తు. వాటిలోని నీళ్లు చేదుకొని నీ దాహం తీర్చుకో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.